అన్ని విషయంలో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ థింగ్స్. వివాహం అనేది ఎందుకు అన్ని విషయంలో ఘనమైనది? డబ్బు కంటే, బంగారం కంటే, వెండి కంటే, ఈ భూమి మీద వెలగల్ల ప్రతి దానికంటే మ్యారేజ్ అనేది చాలా హెచ్చుగా దేవుడు హెచ్చించాడు. ఆది యందు దేవుడు ఆదాముని అవ్వని తయారు చేసినప్పుడు ఆశీర్వాదాన్ని పలికాడు. ఒకసారి ఆది కాండంకి వెళ్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 27, 28 వచ్చిన చదువుకుందాం. ఆది కాండము. కుటుంబం ఆశ్రయించబడాలంటే ఏం చేయాలి? హౌ టు బి బ్లెస్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. దేవుడు ఆదాముని అవ్వను సృష్టించాడు. దేవుడు ఆశీర్వదించాలంటే కుటుంబ వ్యవస్థని ఆరంభించింది ఎవరు? దేవుడే. ఎందుకు కుటుంబంగా దేవుని దగ్గరికి రావాలంటే, నువ్వు కుటుంబంగా వస్తే నీకు వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. హల్లెలూయా. యాజ్ అ ఫ్యామిలీ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ అండ్ మేక్ యూ ఫ్రూట్ఫుల్నెస్, మేక్ యూ ఫ్రూట్ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్. దేవుడు ఉద్దేశించిన ఆలోచన. అందుకే మొదట ఎవరిని సృష్టించాడు? ఆదామును సృష్టించి ఆదాములో నుంచి ఏం తీశాడు? అవ్వను తీశాడు. సో గాడ్ క్రియేటెడ్ ఫ్యామిలీ. దేవుడే కుటుంబ వ్యవస్థని ఆరంభించాడు. ఆరంభించిన తర్వాత ఆయన ఏమనంటే 28వ వచనంలో చూడండి, ఏ మాట? ఒక మాట అంటాడు. ఫస్ట్ మాట, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని అన్నప్పుడు దేవుడు వారిని అంటే ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎవరు కావాలా? దేవుడు కావాలా. సో గాడ్ క్రియేటెడ్ ఎ ఫ్యామిలీ. సో గాడ్ వాంట్స్ టు బీ బ్లెస్డ్ ఇన్ ఆల్ థింగ్స్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ ఇన్ ఆల్ థింగ్స్. దేవుడు కుటుంబ వ్యవస్థని ప్రారంభించాడు కాబట్టి కుటుంబాన్ని ఆశీర్వదించేది ఎవరు? దేవుడే. అందుకే దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఆదాము దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఆడమ్ ఈజ్ లిజనింగ్ గాడ్స్ వాయిస్. కానీ అవ్వ వినట్లే. అవ్వ భర్త యొక్క మాట వినాలి. కానీ ఆదాము దేవుని స్వరం వినాలి. కుటుంబంలో మొట్టమొదటికి భక్తి ఎవరికి కావాలో తెలుసా? భర్తలకు కావాలా, పురుషులకు కావాలా, తర్వాత భార్య. భర్త దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది భార్య. దేవుడు ఒక ప్రిన్సిపల్ని, ఒక ప్లాన్ని పెట్టాడు. ఆ ప్లాన్ ప్రకారమే ఈ సృష్టి మొత్తం కూడా నడుస్తూ ఉంది. వితౌట్ గాడ్స్ ప్లాన్ వీ కెనాట్ సీ ఫ్రూట్ఫుల్నెస్. దేవుని చిత్తము లేకుండా మనము ఫలించటము అసంభవం. గడిదాం హల్లెలూయా, గడిదాం హల్లెలూయా. మొదట దేవుడు ఏం చేశాడంట? వారిని ఆశీర్వదించెను. గాడ్ ఈజ్ అ బ్లెస్సర్. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన వెంబడించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. అంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అంటే దేవుని ప్రణాళికలో నీ స్థానం ఎక్కడో ఉంది. హల్లెలూయా. నీ స్థానం దేవుని యొక్క ప్రణాళికలో ఎక్కడో ఉంది. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దేవుని దగ్గర ఏం చేస్తున్నాము? అవిధేయత, లోబడకపోవటం వల్ల, విశ్వాసంలో ఎదగపోవటం వల్ల, ప్రార్థనలో దేవుడు ఉద్దేశించిన సంగతులు తెలుసుకోకపోవటం వల్ల నువ్వు దేవుని యొక్క మహిమని చూడలేకపోతున్నావు. యు ఆర్ నాట్ సీయింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. ఆయన జ్ఞానంలో నువ్వు ఎదగకపోవడం వల్ల. ఈ ఇరువురు కూడా దేవుని దృష్టిలో ఒకరే. ఆదాము అవ్వ కుటుంబం, రైట్? కానీ ఈ ఇరువురు కూడా దేవుని దృష్టిలో ఒకడే.
ఎట్లాగా? ఇద్దరు ఏక శరీరం అవుతారు. హల్లెలూయా. అంటే హల్లెలూయా. ఈ కుటుంబం ఎప్పుడైతే దేవునితో కలుస్తుందో దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు కుటుంబాన్ని ఫలింప చేస్తాడు. అంటే ఫలింపు కానీ ఆశీర్వాదం కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ఉంది. దేవుడిని కుటుంబాన్ని ఆశ్రయించడానికి దేవుడు నేను పిలుచుకున్నాడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు మేక్ యూ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. చూడండి ఒకసారి, ఇంకా లెట్ మీ ఆదికాండము 5వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి ఆ దినమునే ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఏ దినమున? వాళ్ళు సృజించబడిన దినమున ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడంట? దేవుడు ఆశీర్వదించాడంట. రక్షించబడిన దినమున నీ ఆశీర్వాదం స్టార్ట్ అయింది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న దినమున నీ ఆశీర్వాదం స్టార్ట్ అయిపోయింది. కానీ నువ్వు దేవునికి విధేయత చూపించి ఆయనలో ఎదుగుతున్నట్లయితే నువ్వు అన్ని విషయాల్లో బలం పొందుకొని దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా అన్ని విషయాలు ఆశ్రయించబడతావు. హల్లెలూయా. సో యు మస్ట్ ప్రే టు గాడ్, యు మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. యు హ్యావ్ టు ప్రే టు గాడ్. అంటే ఆయన ద్వారా బ్రతుకుతావు కాబట్టి ఆయన లేకుండా జీవించడానికి వీలు లేదు. అందుకే అప్పుడు నీ ఆశీర్వాదము దేవుడు నీకెప్పుడూ ఇచ్చాడు అనండి. మరి ఎందుకు పొందుకోవట్లే? దేవుడిలో జీవించకపోవడం వల్ల. యు ఆర్ నాట్ సీయింగ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. ఎందుకంటే ఈ యోగ సంబంధమైన దేవత నీ మనోత్తరాలకు ఏం చేసింది? గుడ్డితనము. ఈ యోగ సంబంధమైన దేవత అంటే అర్థం చేస్తా, లోకపు కార్యాలు, లోక పద్ధతులు నీకేం చేసినాయి? లోకాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించడం వల్ల ఏమైపోయింది? దేవుని యొక్క ఉద్దేశాలు చూడలేకపోతున్నావు. ఈరోజు నీ కళ్ళు తెరవబడును గాక. హల్లెలూయా. యువర్ ఐస్ మస్ట్ బి ఓపెన్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమెన్. అప్పుడు ఆమెన్. నీ యొక్క నేత్రములు ఎప్పుడు తెరవబడతాయి తెలుసా? వాక్యము ప్రత్యక్షతలోకి వచ్చినప్పుడు, వాక్యానికి విధేయత చూపించినప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, నీ మనసుని నూతనపరుచుకున్నప్పుడు. రెన్యూవింగ్ యువర్ మైండ్ ఈజ్ అ రెవల్యూషన్. నీ మనసుని వాక్యంతో మార్చుకున్నప్పుడు నీకు వాక్య ప్రత్యక్షత కనబడుతుంది. యు విల్ సీ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ హ్యాస్ అ ప్లాన్, డెవిల్ హ్యాస్ అ ప్లాన్. సాతానుడికి ఒక ప్లాన్ ఉంది, నిన్ను నాశనం చేయాలి. ఏమైనా దేవుళ్ళలో నిలబడకుండా ఈ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక అలవాటును వాళ్ళకి ఇచ్చేయాలా, దేవునికి దూరం చేయాలా. డెవిల్ హ్యాస్ అ ప్లాన్, బట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. దేవుడికి ఏమో తెలుసా? నేను వీళ్ళ పట్ల ఉద్దేశించిన సంగతులు ఉన్నతములు. హల్లెలూయా. నేను వీళ్ళని ఆస్వాదించాలని కోరుకుంటున్నా, నేను నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నా, నీ బాధను తీసేయాలని కోరుకుంటున్నా. కానీ నా వాక్య ప్రత్యక్షతలోకి వస్తే ఆ వాక్యం నీకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ద వర్డ్ విల్ గివ్ యూ లైఫ్. ఆమేన్. ఇట్ ఇస్ ఆమేన్. సో ఇరువురిని ఆ దినమున, ఏ దినమున సృష్టించాడో ఆ దినమున ఏం చేశాడంట? ఆశీర్వదించెను. అంటే సృష్టించబడిన దినమునే కుటుంబ వ్యవస్థను ఇప్పుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే మనము దేవునిచ్చిన కృపలో జీవించాల. గాడ్ హ్యాస్ గివెన్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. అత్యధికమైన కృపను మనకి ఇచ్చాడు. ఆ కృపలో మనము ఎదగాల డే బై డే. ప్రతిరోజు కూడా దేవునిలో యు మస్ట్ గ్రో. ఇంకా చూద్దాం కీర్తన గ్రంథంకి రండి ఒకసారి. చాలాసార్లు అనుకుంటాం మనము మనుషుల దేవుని జ్ఞానంతో బ్లెస్ అవుతాం అనుకుంటాం. నాకు చదువు ఉందిలే, నాకు క్వాలిఫికేషన్ ఉందిలే, నాకేం తక్కువ, లేకపోతే నాకు నా పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకేం తక్కువ, దేవుడి దగ్గర రాకపోతే ఏం కాదులే, దేవుడు బ్లెస్ చేస్తాడులే. కానీ దేవుడు ఒక కుటుంబాన్ని బ్లెస్ చేయాలంటే ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని ఎదుట విధేయత చూపించాలి. విధేయతానండి, అందరూ విధేయతానండి. భర్త అంటాడు, నువ్వు చేయలే ప్రార్థన, మళ్ళీ చేసుకుంటా.
అంతప్పుడు ఎవరి ఆహారం వారిదే అనండి. మీ భార్య అన్నం తింటే నీ కడుపు నింపబడదు. సరే సరే, నీ భార్య అన్నం తినేదాకా అక్కడ కూర్చోని చూస్తా ఉండు, అనుకుంటా ఉండు, కడుపు నిండుద్దా? నిండుదా? ఎవరి ఆహారం వాళ్ళు ఏం చేయాలా? భుజించాలా. హల్లెలూయా. ఎవరి విశ్వాసం వారిదే. కానీ మీ ఇద్దరు కలిసిగాన దేవుని సన్నిధిలో కూర్చుంటే నీ కుటుంబంలో ఆశ్చర్యకారాలు చూస్తావు. హల్లెలూయా. ఆశ్చర్యమైన ఉద్దేశాలు తెలుసుకుంటావు నువ్వు, ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకుంటావు నువ్వు. ఆమేన్. ఆమేన్. ఓకే, ఇంకా చూద్దాం. ఆదికాండం కలండి ఒకసారి, కీర్తనకు మళ్ళీ వద్దాం. ఆదికాండము 21వ అధ్యాయం 28వ వచనం. మొదట ఆదాము అవ్వని దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత ఎట్లనగా మీరు ఫలించి, అన్నప్పుడు ఫలింపు అనండి. ఆశీర్వాదం తర్వాత ఏమొచ్చింది? ఫలింపు వచ్చింది. అంటే గడ్డుతనం అనేది నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు, ఎండిపోయిన పరిస్థితి ఉండడానికి వీలు లేదు. అంటే నువ్వు 100% ఫలించాలా. ఆమేన్. ఆయన మనసులో ఏముంది? ఫలింపు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం ఫలించబోతుంది యేసు నామములో. ఆమేన్. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు పిలిచాడు, నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఫలింపు చేస్తాడు. ఇంకా అభివృద్ధి పొంది. అభివృద్ధి అనండి. ఆశీర్వాదము, ఫలింపు, అభివృద్ధి ఎవరి జీవితంలో జరగాల? కుటుంబ జీవితంలో. అందరు చెప్పండి గట్టిగా. నెంబర్ 1 ఏంటిది? ఆశీర్వాదం. రెండోది ఫలింపు. మూడోది అభివృద్ధి. 4 చూడండి. విస్తరించి. చెప్పండి విస్తరించి అనండి. ఇప్పుడు చెప్పండి, ఎబ్బేజు ప్రార్థన చేశాడు సరిహద్దులు విశాలపరచబడాలని. విస్తరణ అనేది దేవుని చిత్తమా కాదా? దేవుడు నీ కుటుంబం యొక్క సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. విశాలపరిచేది ఆశీర్వాదము. ఆమేన్. ఆమేన్. నీ ఆర్థిక పరిస్థితిని విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. God wants to expand everything in your life, whatever it may be. అది కొద్దిగా ఉన్నా చాలు ఆయన చేతిలో. ఆయన చేతిలో పడితే బహు భయంకరం. అది ఆపోజిట్గా కాదు, నాశనానికి కాదు. దేవుడు అంత భయంకరంగా బ్లెస్ చేస్తాడంట. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు? హల్లెలూయా. ఎప్పుడైతే మోషే దేవుని చేతిలో పడ్డాడో ఏమైపోయింది? ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. లక్షల మందికి నాయకుడిగా మారిపోయాడు. నోటి మాంద్యము కలిగిన వాడు, మాట సరిగా రాదని దేవునికి సాకులు చెప్పిన వాడు లక్షల మంది కారపాలను నడిపిస్తున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటకి లోబడినప్పుడు. When you obey to God, God will make you a greater blessing. నువ్వు ఆలోచించడానికి కూడా అంతుపట్టదు, అంత గొప్పగా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే అనుకోలే అన్ని లక్షల మంది నుంచి ఉంటాడని. మోషే ఎప్పుడు అనుకోలే తనలో ఇంత సామర్థ్యం ఉందని. మోషే యుద్ధాన్ని నేర్చుకున్నాడు ఐగుప్తులో. కానీ యుద్ధాన్ని నేర్చుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఫస్ట్ మోషేతో మాట్లాడింది ఎలాగా? పొదలో నుంచి. హల్లెలూయా. 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 ఈ పొదలో నుంచి ఎట్లా మాట్లాడు? దొంగ ఆల్రెడీ హత్య చేసి వచ్చాడు సారు. చేశాడా లేదా? ఐగుప్తుని చంపాడా లేదా? చంపినప్పుడు హంతకుడితో ఎవరు మాట్లాడుతున్నారు అంటే, మిస్టేక్స్ చేసినప్పుడు కూడా దేవుని కృపలో ఉన్నాడు కాబట్టి, దేవుని పిలుపులో ఉన్నాడు కాబట్టి క్షమించి ఆయన యొక్క స్థితిని మార్చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్, నీ జీవితంలో ఏది జరిగినా దేవుని ప్లాన్లో అలాగే ఉన్నావనుకో, దేవుడు అన్ని పట్టించుకోకుండా ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి నీ జీవితంలో త్వరపెడతాడు. ఆ కష్టంలో దేవుని విడిచిపెట్టకుండా అలాగే ఉన్నావు అనుకో, ప్రార్థన చేస్తా. ఆ అప్పులో, ఆ సమస్యలో దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తా. దేవా నువ్వే నాకు దిక్కు, నువ్వే నా నిరీక్షణ, నువ్వే నా ఆధారము అని ఎప్పుడైతే వెయిట్ చేస్తావో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెట్టి ఏమంటాడు తెలుసా? రా, నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. అనేక జనములకు ఆశీర్వాదముగా నిలబెడతా. రా, కమ్ అంటూ మీ. దేవుణ్ణి చూసే చూపు వేరు. ఈ హత్య చేసిన మోషే హంతకుడు
దేవుడు ఏమన్నా తెలుసా? మోషే మోషే నీ చెప్పులు ఇప్పి ముందుకురా. దేవుడు మోషే, నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. దేవుడు పరిచయం చూడు ఎలా చేసుకుంటున్నాడు. ఈరోజు నీవు దేవుని కోసం నుంచుంటే నీ బిడ్డలతో దేవుడు అంటాడు, నేను మేరెమ్మ దేవుడను, నేను అబ్రాహాము దేవుడను. నువ్వు చూపించే భక్తి నీ కుటుంబానికి, నీ వంశాలకి ఆశీర్వాదం తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుడు ఉద్దేశించిన సంగతులు నీ వంశావళిలో జరుగుతాయి. గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ వన్ మ్యాన్. దేవుడు ఒక్క మనిషిని చూడట్లే, ఒక మనిషిలో నుంచి దేవుడు వంశావళిని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను ఎన్నుకున్నాడు అంటే నీ జనరేషన్ దేవుడు బ్లెస్ అయిపోతున్నాడు. హల్లెలూయా. అబ్రాహాము ఒక్కడే ఎన్నుకున్నాడు, కానీ అబ్రాహాములో నుంచి ఇస్సాకుని బ్లెస్ చేశాడు, యాకోబుని బ్లెస్ చేశాడు. యాకోబు నుంచి వచ్చే 12 గోత్రాలు, 12 గోత్రాల నుంచి వచ్చే దావీదులో నుంచి వచ్చే యేసయ్య, అందరూ కూడా వీళ్ళ వంశావళి బ్లెస్ అయిపోయింది. అందుకే ఆయన పేరు యోధా గోత్రపు సింహము. హల్లెలూయా. లయన్ ఆఫ్ జూడా. ఎందుకు తెలుసా? యూద చూడండి, యోదయాల నుంచి వచ్చాడు, యోధా గోత్రముల నుంచి వచ్చాడు ఆయన. ఆమేన్. అందప్పుడు ఆమేన్. దేవుడు చూసేది వేరు. చెప్పండి గట్టిగా, దేవుడు చూసేది వేరు, నువ్వు చూసేది వేరు. నువ్వు చూస్తే ఎలా కనపడుతుంది? అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే. దేవుడు చూస్తే ఎలా కనపడుతుంది? ఇతడు నా దృష్టిలో పరాక్రమం గల బలాజ్యుడు. హల్లెలూయా. నువ్వు పిరికివాడివే, నువ్వు అనేక సమస్యలు, అనేక అప్పుల్లో, అనేక ఇబ్బందులు, అనేక భయాల్లో ఉన్నావు, కానీ దేవుడు నిన్ను అలా చూడలే. దేవుడు నిన్ను పిలిచాడు అంటే దేవుడు నీలో ఏదో సామర్థ్యాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించటానికే. గాడ్ ఈజ్ ద లిఫ్టర్. ఎవరు హెచ్చించలేరు. ఆయన హెచ్చించడం స్టార్ట్ చేస్తే రాజులు ఎదుట నించోబెడతాడు. హల్లెలూయా. ఆయన ఎంఆర్ఓ దగ్గర, మీ ఇంటి వీధి ప్రెసిడెంట్ దగ్గర నుంచో పెట్టాడు. ఆయన లేపడం స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా పిఎంసీఎంఏ. హల్లెలూయా. గాడ్ విల్ లిఫ్ట్ యు లైక్ దట్ when you are obedient to God, when you are obedient to God's call. హల్లెలూయా. అంతపండి దేవుని పిలుపుకి లోబడితే నీ జీవితం ఎవరికి అందనంత ఎత్తులో నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నో మ్యాటర్ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నా, ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నా పట్టించుకోబాక. దేవుడు పిలిచే పిలుపుని అర్థం చేసుకో. ఇంకా చూద్దాం. లెట్ మీ షో సంథింగ్. ఇప్పుడు రండి కీర్తన గ్రంథము 112వ అధ్యాయం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 1-2 వచనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి. ఓకే. యెహోవా యందు భయభక్తులు గలవాడు. యెహోవాను స్తుతించుడి. అందపండి, యెహోవాను స్తుతించుడి అనండి. ఎడబండి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ పడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యెహోవాను మనము స్తుతించాలా? ఎవరు స్తుతించాలా చూద్దాం. అది కూడా యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఒక కుటుంబంగా ఎవరు స్తుతించాలంట? యెహోవాను స్తుతించుడి. నీ ఇంట్లో ఏముండాలా? స్తుతులు ఉండాలా. హల్లెలూయా.
ఈ ఆయుష్ ఇచ్చినందుకు దేవుడికి వందనాలు, హల్లెలూయా. ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని వందనాలు, హల్లెలూయా. ఈ రోజు నాకు ఆహారం ఇచ్చాడు, అది అది అందరికీ దేవునికి వందనాలు. యెహోవాను స్తుతించుడి ఎల్లప్పుడు. నీ కుటుంబంలో ఎక్కువగా స్తుతులు ఉండాలా. నీ ఇంట్లో నుంచి దేవుని యొక్క పాటలు వినబడాలా, స్తుతులు. చూడండి, ఎప్పుడైతే దేవుడు స్తుతించారో అపోస్తలుడైనటువంటి పౌలు శీలలు ఎప్పుడైతే దేవుడు స్తుతించారో ఆ చెరసాల బంధకాలు తెగిపోయినాయి, హల్లెలూయా. స్తుతులకు ఉండే శక్తి చాలా శక్తివంతమైనది. ఇన్ హిస్ ప్రైజెస్ ఎవ్రీ చైన్స్ విల్ బి బ్రోకెన్. ఆమేన్. అంతప్పుడు ఆమేన్, అంతప్పుడు ఆమేన్. ఎలాంటి సంఖ్యలైనా తొత్త నీళ్ళుగా చేసేది ఏంటి తెలుసా? యెహోవాని స్తుతించుట. ఆమేన్, ఆమేన్. ఆ పెయిన్లో బాగా సంఖ్యలేసి బంధించేశారు, బాగా ఇబ్బందిగా ఉన్నాయి, కదలలేకపోతున్నారు. అప్పుడు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పౌలు శీలలు ఎలాగ స్తుతించారో నువ్వు స్తుతించగలిగితే నీ సంఖ్యలు తగ్గిపోయి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు, హల్లెలూయా. గాడ్ విల్ ప్రమోట్ యు టు ద నెక్స్ట్ లెవెల్. ఆ కష్టం ఎందుకు వచ్చింది తెలుసా? ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు అనేక మందిని నిందిస్తున్నారు తెలుసా? నీకు ఎన్ని కష్టాలున్నా దేవుని మందిరంకి ఎందుకు వస్తున్నావు తెలుసా? దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడానికి, హల్లెలూయా. ఈరోజు కొంతమంది నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవుతున్నారు, హల్లెలూయా. విశ్వాసములో, ఆశీర్వాదంలో కొత్త ద్వారాలను దేవుడు తెరుస్తున్నాడు, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలే, దేవుని స్తుతించగలిగితే. వెన్ యు వర్షిప్ ద లార్డ్, చూడండి, దేవుని స్తుతించాలంట. రెండోది ఆయన ఆజ్ఞలను బట్టి. రెండోది యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. రెండోది ఏముండాలంట? భయభక్తులు ఉండాలి నీ కుటుంబంలో. ఫస్ట్ యెహోవాను స్తుతించాలా, రెండోది ఏంటమ్మా? భయభక్తులు ఉండాలా, మూడోది ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన వాక్యములు బట్టి, వాగ్దానాలను బట్టి నువ్వేం చేయాలా? అధికముగా ఆనందించాలా. అమ్మయ్యా, నాకు వాగ్దానం ఉంది, ఏ స్థితిలో నేనున్నా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, నా జీవితంలో ఏది ఎంత మాత్రము హాని చేయదు, ఎందుకంటే శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఇవ్వబడిందని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ, బట్ యు హ్యావ్ ఎ ప్రామిస్. యు హ్యావ్ ఎ ప్రామిస్. నీకు వాగ్దానం ఉంది. లోకస్తుడు వేరు, నువ్వు వేరు. ఆయన ఆజ్ఞలను బట్టి ఎప్పుడైతే ఆనందిస్తావో, వాగ్దానాలను బట్టి ఎప్పుడైతే ఆనందిస్తావో, నీ జీవితం ఏం జరుగుతుంది? నీ సంతతి వారిని దేవుడు బ్లెస్ చేస్తాడంట, హల్లెలూయా. చూడండి ఏం చేస్తాడు? వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. దేని మీద? భూమి మీద, హల్లెలూయా. ఈ భూమి మీద బలవంతులు అవ్వాలంటే యెహోవాను స్తుతించాలా, నెంబర్ 1. రెండోది భయభక్తులు కలిగి ఉండాలా. మూడోది ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞను బట్టి ఆనందించాలా. అంటే నీ కుటుంబంలో ఏముండాలా? దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉండాలా. ఆమేన్. నువ్వు చెప్పాలా, అమ్మమ్మమ్మో ఆయనకు వేరుగా ఉండి నేనేమి చేయలేను. ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ హిమ్. విత్ హిమ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, హల్లెలూయా. ఆయన వల్ల నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇవన్నీ ఏంటి? వాగ్దానాలే. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ గుడారము నీ ఇంటికి కూడా రాదంట. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు తెలుసా? మహోన్నతిని చాటున నువ్వు నివసించినప్పుడు, సర్వశక్తిని నీడన నువ్వు ఆశ్రయంగా ఉన్నప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటప్పుడు హల్లెలూయా? అందరూ చెప్పండి. నీ పట్ల ఉద్దేశించిన ఆశీర్వాదాలు, ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. ఆమేన్. ఈ రోజు నుంచి నేను నా జీవితంలో ఇంకొక అడుగు ముందుకెళ్తున్నా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములు ఇంకొక అడుగు వేయాలి నువ్వు. ఆమేన్. ఇంకేం చేస్తాడు అంటే
నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో, నీ సంతతి వారు ఎప్పుడైతే బలహీనంగా ఉంటారో, యెహోవాని స్తుతిస్తూ భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆనందిస్తూ ఉంటే మొట్టమొదటి నీకేమవుద్దంట, నీ యొక్క సంతతికి బలము కలుగుద్దంట. హల్లెలూయా. రెడీ? అప్పుడు హల్లెలూయా. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడివి. చాలామంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కష్టం వచ్చినప్పుడు కనపడతారు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు, ఎక్కువైపోయినప్పుడు లేదు. ఒక కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడాలంటే దేవుని ద్వారా ఆశ్రయించబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థని స్టార్ట్ చేసింది ఎవరు? దేవాతి దేవుడు. డబ్బు నీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, ఉద్యోగం నీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అందుకే నువ్వు ఎంత సంపాదించినా, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వెంత కష్టపడినది ఎక్కువ కాదు. ఆమేన్. అదే నువ్వు దేవుడిలో జీవించడం స్టార్ట్ చేసావు అనుకో, నీ దగ్గర ఉన్నది కూడా మిగిలేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంత జ్ఞానంతో నింపుతాడు నిన్ను. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. సో వారి సంతతి వారు ఏమవుతారంట, భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. హల్లెలూయా. ఫస్ట్ బలం పొందుకుంటారు, తర్వాత ఏమవుతారు, దీవించబడతారు. ఈరోజు నీ వంశపు వారు నిన్ను బట్టి దీవించబడుదురు. హల్లెలూయా. యేసు నామములో. హల్లెలూయా. నిన్ను బట్టి, హల్లెలూయా, నీ భయభక్తులు బట్టి, నీ స్తుతులు బట్టి, దేవుళ్ళు నువ్వు జీవించే విధానం బట్టి, దేవుని దగ్గరికి వచ్చే విధానం బట్టి, నిన్ను బట్టి నీ వంశపు వారు దీవించబడుదురు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 127వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. దేవుడు ఫలింపులోకి తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక కుటుంబంలో గర్భఫలంతో నింపుతాడు. ఎందుకు తెలుసా? ఆ కుటుంబము ఆ బిడ్డల్ని కూడా దేవుడిలో పెంచుద్దని నమ్మి దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుళ్ళలో కాకుండా అన్నిటి మీద చదువురా, బాగా చదవాలి, నువ్వు ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఎన్నో పెడతాం వాడు ముందు. వాడు ఏ చూస్ చేసుకోవాలి అర్థం కాక చూస్ చేసుకోకుండా అన్నీ నువ్వే అవ్వాలంటాం. మనం ఐఏఎస్ అవ్వాలంటాం, ఐపీఎస్ అవ్వాలంటాం, డాక్టర్ అవ్వాలంటాం, ఇంజనీర్ అవ్వాలంటాం, అన్నీ నువ్వే అవ్వాలంటావు. వాడు చూస్ చేసుకోలేక కన్ఫ్యూషన్లో ఏది కాకుండా పోతాడు. హల్లెలూయా. అదే దేవుని గమ్యంలో పెంచావనుకో, దేవుడు ఆ బిడ్డని రాజుగా చేయాలనుకున్నాడో తెలీదు. హల్లెలూయా. రాజకీయ నాయకుడిగా చేయాలని కూడా తెలియదు. హల్లెలూయా. దేవుడు పెద్ద ఐపీఎస్ చేయాలనుకుంటే దేవుడు తెలీదు. కానీ ఎక్కడ ఆ బిడ్డని పెట్టాలో దేవుడు ఆ స్థానంలో ఆ బిడ్డని పెడతాడు. హల్లెలూయా. ఇక్కడ నీ ప్రణాళికలు పనికిరావు, దేవుని చిత్తం పనికి వస్తుంది. ఆమేన్. ఆమేన్. వాడు బాగా చదవలేదనుకో, పాస్టర్గా తీసుకెళ్ళమంటారు. 10వ క్లాస్ ఫెయిల్ అయినా అంటే పనికిరాని పనికిరాని వాళ్ళందరూ ఎవరు వాళ్ళ దృష్టిలో? చెప్పండి బాబోయ్. 10th క్లాస్ ఫెయిల్ అయినా ఈయన బైబిల్ ట్రైనింగ్ తీసుకురండి పాస్టర్ గారు, వీడు చదవట్లే, చదవకపోతే బైబిల్ ట్రైనింగ్ పంపించాలా? నో నో నో. ఏదో మన ఉద్దేశాలు మన యొక్క ప్రోద్బలంతో కాదు, దేవుని చిత్తానుసారముగా ఇతను ఏమవ్వాలనుకుంటున్నాడో దేవుని దగ్గర కనిపెట్టాలి. హల్లెలూయా. అబ్రాముని పిలిచినప్పుడు దేవుడికి తెలుసు విశ్వాసులకు తండ్రిగా మారిపోతాడని. ఆమేన్. ఇతని దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు ఏమైనా ఉందా? పిల్లలు ఉన్నారా? ఐశ్వర్యం ఉందా? ఏమీ లేదు. కానీ అన్నీ ఉన్నవాడుగా ఆయన మార్చేస్తాడు. ఎందుకు తెలుసా? అన్నీ ఉన్నవాడిని నమ్ముకున్నాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు కూడా అన్నీ ఉన్నవాడిని నమ్ముకున్నావు కాబట్టి నీ దగ్గర ఏమీ లేకపోయినా నిన్ను అన్ని విషయాల్లో ఉండేవాడుగా నిన్ను మార్చేస్తాడు. హల్లెలూయా. అలాగా మార్చడానికి నిన్ను పిలిచాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను చచ్చిపోతే ఈ కష్టాలు భరించలేను. దేవుడు అంటాడు, ఏయ్ ఇప్పుడు చచ్చిపోతే అట్టాగా నువ్వు, నేను చంపా. అందుకే
ప్రతి బలహీనతలో, ప్రతి మరణ ఆలోచనలో దేవుడు నీకు బలాన్నిచ్చి స్వస్థపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పట్ల ప్రణాళిక ఇంకా నెరవేర్చబడలేదు. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? వాడిని ఐపీఎస్ చేయబాక, వాడిని ఐఏఎస్ చేయబాక, వాడిని ఇంజనీర్ చేయబాక, చదువు వాడు చదువుతున్నాడు, వీడు చదువుతున్నాడు. ముందు వాక్యాన్ని, ప్రార్థన నేర్పించు. దేవుడు ఉద్దేశించిన ప్రకారము నీ బిడ్డను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. సమూయేలుని పిలిచాడు. ఆమేన్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చెప్తాను చూడండి, మన తల్లిదండ్రులు చేసే మిస్టేక్. పుట్టక ముందు పిల్లలు పుట్టక ముందేమో దేవుడిని అడుగుతారు, ప్రభువా మొదట ఇచ్చే శిశువు నీకు ఇచ్చేస్తా, నీ పరిచర్యకే ప్రభువా వాడిని ఇచ్చావంటే చూడు అంటావు. ఏనాడు కూడా ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత దేవుని గురించి కానీ, దేవుని ఉద్దేశాలు కానీ నువ్వు చర్చికి రావు, వాడు కూడా రానివ్వు. మీరు కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఏదైతే దేవుడితో నిబంధన చేశావో, ఏదైతే ఉడంబడిక చేసుకున్నావో అది నెరవేర్చకపోతే చాలా 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 డేంజర్. ఎవరితో ఒప్పందం చేయి, దేవుడితో ఒప్పందం చేయబాక. నా బిడ్డని ప్రభువా నాకు మగ శిశువుని ఇస్తే నీకు ఇచ్చేస్తా నాయన. ఆ మగ శిశువు ఇచ్చినప్పుడు ఇస్తారా? అమ్మో నా కొడుకుని పాస్టర్ మాత్రం చేయను నేను. ఐఏఎస్ చెప్పండి బిడ్డగా. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రణాళిక, రియల్ లైఫ్కి వచ్చి ఇంకో ప్రణాళిక. వాడు ఐఏఎస్ కాలేడు, ఇటు పాస్టర్ గారి మధ్యలో ఉంటాడు, ఏం చేయాలి అర్థం కాక. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని, దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని దేవుని కోసం ఉపయోగిస్తే దేవుడు లోకానికి ఉపయోగపడేటటువంటి బిడ్డను మారుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పింది, మళ్ళీ చెప్తున్నానండి. దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని దేవుని కోసం పెంచితే దేవుడు లోకానికి ఉపయోగపరచబడే వ్యక్తిగా ఆ బిడ్డను మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మార్చేది నువ్వు కాదు. పక్కన చెప్పండి, నువ్వు కాదు అని చెప్పండి. చాలామంది అంటారు, అయ్యా మా కుటుంబంలో అందరూ డాక్టర్లే, ఈడు ఎటు కాకుండా పోయాడయ్యా. ఎందుకు పోయాడు? మా కుటుంబంలో అందరూ నర్సులే, ఇటు ఏ జాబ్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది లైఫ్లో ఎందుకు సెటిల్మెంట్ ఉండదో తెలుసా? దేవుని చిత్తాన్ని తెలుసుకోరు. దే విల్ నాట్. చూడండి, అందుకే యెహోవా ఇచ్చిన బహుమానము ఎలాగ ఉపయోగించాలో యెహోవాయే చెప్తాడు. హల్లెలూయా. ఈ ఐఫోన్ నేను బహుమానంగా ఇచ్చా, రైట్? డైరెక్ట్గా అసలు ఐఫోన్ గురించి తెలియదు నీకు. ఇప్పుడు ఈ బహుమానం ఇచ్చినప్పుడు దీన్ని ఎలాగ పనిచేయాలో తెలుసుకుంటావా లేదా? ఈ బహుమానం వరకు ఓపెన్ చేసి వాడేస్తావా? వాడలేవు. దాని యొక్క మాన్యువల్ చూడాలి. యూ హ్యావ్ టు గో త్రూ మాన్యువల్. ఎలా వర్క్ అవుద్ది, ఇది దేనికోసం వర్క్ అవుద్ది, ఎలా పనిచేస్తుంది, ఇట్లా ఏమేమి చేయొచ్చు వీటి ద్వారా. అంటే లోకంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా మాన్యువల్. ఇప్పుడు కొత్త వాషింగ్ మిషన్ వచ్చింది అనుకోండి, కొత్త షాప్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఇది బుక్ చేసి తీసుకెళ్ళిపో అని ఇంటికి తీసుకెళ్ళిపో ఆన్ చేస్తావా? చెప్పాలి గట్టిగా, ఆన్ చేస్తావా? లేదు. ఎందుకని ఆన్ చేయలేవు? దాని గురించి ఫస్ట్ తెలుసుకుంటాను. హల్లెలూయా. ఏంటప్పుడు హల్లెలూయా. దాని గురించి ఏం చేస్తావు? ఫస్ట్ తెలుసుకుంటావు. నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటావు. అయ్యా ఇదేంటి ఎక్స్ప్లెయిన్ చేయ, నాకు ఎలా పని చేస్తావు చెప్పు నాకు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఏం చేస్తావు? ఆ యొక్క వాషింగ్ మిషన్ని వాడతావు. హల్లెలూయా. ఏది స్విచ్ పడితే ఆ స్విచ్ నొక్కితే ఒప్పుకుంటుందా? నేను ఏది పడితే అది నొక్కుతా, నువ్వు పని చేయాలంటే పని చేస్తా? చెప్పండి బాబోయ్, పని చేస్తుందా? పని చేయదు. నో, డు నాట్ వర్క్ లైక్ దట్. అలా పని చేయదు. మాన్యువల్ ఎలా ఇచ్చారో ఫస్ట్ స్టార్ట్ బటన్ అనేది కొట్టాలా. ఏం కొట్టాలా? ఎంత దేంట్లో పెట్టాలో చెక్ చేసుకోవాలి. మాన్యువల్లో బట్టలు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, లేకపోతే వస్తువులు ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, అన్ని చెక్ చేసుకోలేదా? అలాగే దేవుడు ఒక గర్భఫలం ఇచ్చిన తర్వాత ఈ బిడ్డ యొక్క ప్రణాళికను తెలుసుకోవడానికి దేవుని దగ్గర చెక్ చేసుకోవాలా. ఎందుకు నా జీవితంలోకి ఈ బిడ్డని పంపించావు, ఇతని ప్రణాళిక ఏంటి, ఇతని ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే తెలుసుకుంటావో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఉన్నతమైన స్థానంలోకి నీ బిడ్డని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా.
ఎప్పుడైతే మరియ తెలుసుకుందో 12 సంవత్సరాలకి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలకి ఆశ్చర్యపోయారంట. కానీ ఈ మరియ ఏం చేసింది తెలుసా? దేవుని దయలో, మనుషుల దయలో ఆ బిడ్డను పెంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అవ్వాతాతలు ఏం నేర్పుతారు తెలుసా? ఒక్కసారి ఆయన వచ్చాడు కానీ తిట్టమ్మా ఏం చేయాలంట? ఆ ముద్దుగా తిడతాడు. తిట్టగలే తెగ నవ్వుతూ ఉంటాం మనం. అయ్యే ఏమవుతుంది? అదే చెడ్డ మాట పెద్ద అయినప్పుడు తిడితే ఏం చేస్తా? చిన్నప్పుడు ఏం చేస్తా? నవ్వుతావు. అందుకే చిన్నప్పుడు మాట్లాడినప్పుడు 4 బీకేమనుకో, పెద్ద అయినప్పుడు ఏమవుతాడు? అంటే ఎక్కడ ఏది చేయాలో అది నువ్వు చేయాలా. హల్లెలూయా. దేవుని దయలో పెంచాలి. అందరూ చెప్పండి, దేవుని దయలో. అంటే మొట్టమొదటిగా నీ కుటుంబంలో ఏముండాలా? భక్తి ఉండాలా. యు మస్ట్ హ్యావ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. గెట్ ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాం. యోహాను సువార్త వెళ్ళండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. రైట్. ఇప్పుడు ఒక కుటుంబం ఫలించాలంటే నీ భర్త కానీ నీ భార్య కానీ ఇద్దరు కూడా ఏక శరీరమే, ఒకటే శరీరం. రైట్. సో నీ కుటుంబంలో ఆశీర్వాదాలు చూడాలంటే నువ్వు ద్రాక్ష వల్లితో కనెక్ట్ అవ్వాలి. నీకు సారం ఎక్కడొస్తుందో, నీకు పవర్ ఎక్కడొస్తుందో, నీకు జ్ఞానం ఎక్కడొస్తుందో, నీకు శక్తి వస్తుందో, ఎక్కడ స్వస్థ వస్తుందో ఆ ద్రాక్ష వల్లితో నువ్వేం చేయాలా? కనెక్ట్ అవ్వాలా. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ కనెక్ట్, ఎప్పుడైతే కనెక్ట్ కావో పవర్ రాదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలా? వైర్ పెట్టగానే ఛార్జింగ్ ఎక్కుద్దా? చెప్పండి బాబోయ్. స్విచ్ ఆన్ చేయాలా? వైర్ పెట్టగానే స్విచ్ ఆన్ చేయాలా? ఫస్ట్ సాకెట్లో పెట్టాలా? ఎక్కడ పవర్ వస్తుందో దాంట్లో ఏం చేయాలా? నీ యొక్క ఆ ఛార్జర్ని సాకెట్లో పెట్టి తర్వాత దేనికి కనెక్ట్ చేయాలా? రైట్. పవర్ ఎక్కడ ఉందో దానికి కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ కనెక్ట్ చేయాలా? ఫోన్కి. ఆ విధంగానే ద్రాక్ష వల్లి ఆయన దగ్గర శక్తి ఉంది. ఫస్ట్ నువ్వు ఆయనకి కనెక్ట్ అవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా, అన్నప్పుడు హల్లెలూయా. అప్పుడేమవుతాడు? ఆ పవరు నీతో కనెక్ట్ అవుద్ది. ఆమేన్, ఆమేన్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయ్యే భాషలో చెప్తా ఉన్నా. రైట్. ఎప్పుడైతే పవర్తో కనెక్ట్ అవుతామో ఆ పవర్ నీతో కనెక్ట్ అవుద్ది. రైట్. ఇప్పుడు ఆ విధంగానే ఈ వాక్యంలో ఏం చెప్తాడు చూడండి. ద్రాక్ష వల్లి నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. ఇప్పుడు చెప్పండి, వ్యవసాయం చేసేది ఎవరు? తండ్రా లేకపోతే యేసయ్య? తండ్రి. ద్రాక్ష వల్లి ఎవరు? యేసయ్య. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎవరితో కనెక్ట్ అవ్వాలా? నెక్స్ట్, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి. ఆగండి. నా యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. మొదట నువ్వు ఎవరి యందు నిలిచి ఉండాలా? దేవుణ్ణిలో నిలిచి ఉండాలా. ఆమేన్. వాక్యములో, ప్రార్థనలో, ఆ పవర్లో నిలిచి ఉంటే అప్పుడు ఆ పవర్ నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నాకు 0% ఛార్జింగ్ ఉంది. రైట్. ఇప్పుడు తీసుకెళ్ళి పవర్లో పెట్టా. పవర్లో పెట్టగానే పవర్లో నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? నా మొబైల్లోకి వస్తుంది. హల్లెలూయా. మెల్లమెల్లగా నా ఛార్జింగ్ ఇంక్రీజ్ అవుతుంది. 5, 10, 15, 20, 30. హల్లెలూయా. ఒక్కసారిగా వచ్చింది అనుకో దీనిలో పవర్ ఏమవుతుంది? ఠోప్. ఇప్పుడు జనాలు అంటున్నారు తెలుసా, ఒక్కసారి దేవుని టచ్ చేయగానే మొత్తం వచ్చేయాల. హల్లెలూయా. నువ్వు దేని యందు విశ్వాసం ఉంచుతున్నావు అది ఇస్తాడు, కరెక్టే. హల్లెలూయా. కానీ అన్నీ కావాలంటే కొంతకాలము ఆ పవర్తో కనెక్ట్ అయ్యి అలాగే ఉండాలా. ఆమేన్, ఆమేన్. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవరైతే ఏ కుటుంబం అయితే నాలో నిలిచి ఉంటుందో వారిలో ఎవరుంటారంట? చదవమ్మా.
నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్గా. ఎప్పుడైతే పవర్కి నువ్వు కనెక్ట్ అవుతావో పవర్ నీలోకి వస్తుంది. హల్లెలూయా. ఇఫ్ వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు ద సోర్స్ యు విల్ గెట్ పవర్. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు నీకు ఆధారం ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుని దగ్గర ఏముంది? శక్తి ఉంది. దేవుని దగ్గర ఏముంది? ఐశ్వర్యం ఉంది. దేవుని దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. దేవుని దగ్గర ఏముంది? ప్రతి ఆశీర్వాదాలు, ప్రతి వాగ్దానము క్రీస్తునందు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అవుతావో ఆయన నీతో కనెక్ట్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఆయన కనెక్ట్ అయినప్పుడు ఏమో తెలుసా? బహుగా ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడేమవుతావు? ఛార్జింగ్, శక్తి పొందుకుంటావు. యు విల్ గెట్ ఛార్జ్డ్ వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్. లోకంతో కనెక్ట్ అయితే నువ్వు ఛార్జింగ్ పొందుకో, ఉన్నది కూడా పోద్ది. నీ దగ్గర 50% ఛార్జింగ్ ఉంది, 50% పవర్ ఉంది. లోకంలోకి వెళ్ళావు, అయిపోయా. 45, 40, 35 ఏమైపోతుంది? డిశ్చార్జ్ అయిపోద్ది. ఎందుకు? లోకంలో ఉండే విశ్వాసం వేరు, దేవుళ్ళో ఉండే విశ్వాసం వేరు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, గాడ్ ఏం చేస్తాడు? అన్ని నీ లోపల ఉన్న అన్ని అద్భుతాలు, అన్ని వాగ్దానాలు చార్జ్ చేస్తాడు. జుమ్, నీ ఆత్మ జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన యందు నిలిచి ఉంటే, మీరు ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మీ యందు నిలిచి ఉంటాడంట. అప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ, మీరు నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తలకి దేవుని సన్నిధి కావాలా కాకూడదా? భార్య అంటది, భార్యతో అంట, నువ్వు చేయి ఫాస్టింగ్, నువ్వు ఫాస్టింగ్ చేయి, నేను ఫాస్ట్ ఈటింగ్ చేస్తా. ఇది పనికిరాదు. నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేయను. నువ్వు జాత్రాగా సాలే, నీ భక్తి సాలే. నో నో నో. ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఉంటే నీ కుటుంబం పట్ల దేవుడు ఉద్దేశించిన సంగతులు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ అ ప్లాన్. అందపండి, దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్పండి. అందపండి, నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. అందుకే దేవుడు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్, అందప్పుడు ఆమేన్. సో మొట్టమొదటిగా దేవుని బిడలముగా ఆయన యందు నిలిచి ఉంటే ఏమవుతామంట? ద్రాక్షవల్లి ఏ విధంగా అయితే, తీగలు ఏ విధంగా అయితే తనంతట తాను ఫలిస్తాయో, నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే ఏ టైంలో నీకు ఏది కావాలో అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిలిచి ఉండేది ప్రాబ్లం. అన్నప్పుడు నిలిచి ఉండేది అన్నప్పుడు ఆయన వాక్యములో, ఆయనలో. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్, గాడ్ హ్యాస్ అ మెగా ప్లాన్. ఈ ప్రణాళిక చూడండి, అబ్రాము ఆయనలో నిలిచి ఉన్నాడు. ఎన్ని వచ్చినా, భార్య పోయినా వెనక్కి వెళ్ళిపోలే. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు అబ్రాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 3 కుటుంబాల గురించి చూపిస్తా, రైట్? బిఫోర్ క్లోజింగ్ ఐ వాంట్ టు షో 3 ఫ్యామిలీస్. మొట్టమొదటి ఫ్యామిలీ ఎవరంటే అబ్రాము కుటుంబం. అందరూ అబ్రాము కుటుంబం. అబ్రాముని ఆస్వాదించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? చూద్దాం ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు ఆశ్రయించబడలేవు అబ్రామా. ఇప్పటికే నీకు 75 సంవత్సరాలు వచ్చేసింది. నేను చూపించు దేశమునకు వెళ్ళు, నేను ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకో. నేను నిన్ను ఫస్ట్ దేవుడు చెప్పిన మాట చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. హల్లెలూయా. ఫస్ట్ ఎవరు లేరు, నీకు పిల్లలేరు. దేవుడు ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా. అమ్మాయి అయిపోయింది, నాకు ఏది కావాలో అది వచ్చేసింది, హల్లెలూయా అనుకున్నాడు. ఇంకేమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి. ఏం చేస్తాడంట? ఆశీర్వదించి ఇచ్చాడు. అమ్మటనే వాగ్దానం ఇచ్చిన రోజు ఆశీర్వదించాడా? చెప్పాలి గట్టిగా.
75 సంవత్సరాలు సుమారు. ఇతను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు తెలుసా? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ 25 సంవత్సరాలు ఏం చేశాడు? మెల్లమెల్లగా దేవుని గురించి తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము పొందుకునే ముందు దేవుని సామర్థ్యాన్ని పొందుకుంటాం మనం. ఆమేన్. వాగ్దానము మన జీవితంలో క్రియ జరిగించే ముందు దేవుడు లోపల నింపుతాడు మనల్ని ఫస్ట్. హల్లెలూయా. స్పిరిచువల్గా స్ట్రాంగ్ చేస్తాడు, తర్వాత మెటీరియల్గా బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. అందుకే నీ సోల్ ఎప్పుడైతే వర్ధిల్లుతో అన్ని విషయాలు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లటం ఒకటే కాదు, సౌఖ్యముగా ఉంటావు. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. అంటే సురక్షితముగా ఉంటావు, ఏ హాని నీకు రాదు. ఆయనలో వర్ధిల్లితే నువ్వు సురక్షితముగా ఉంటావు, నీ కుటుంబం సురక్షితముగా ఉంటుంది. అబ్రాహాముతో అన్నాడు, ఆహా గొప్ప జనంగా చేస్తావా అన్నాడు. చాలాసార్లు ఫస్ట్ ఆయన జీవితంలో ఏమొచ్చింది? అబ్రాహాము జీవితంలో కరువు వచ్చింది. మీకు ఉరామారిగా చెప్తా ఉన్నా, కరువు వచ్చింది. ఆ కరువులో కూడా వెనక్కి వెళ్ళే అలాగే దేవుళ్ళు నిలుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం ముందుకు పుష్ చేస్తున్నాడు తన జీవితాన్ని. హీ వాస్ పుషింగ్ హిమ్సెల్ఫ్ టు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు చేస్తాడని నమ్మాడు. రమారమి ఆయన జీవితము ఎంత అయిపోయింది? ఉడికిపోయిందాకా ఆయన జీవితాన్ని ముందుకు నెడతానే ఉన్నాడు. హీ వాస్ పుషింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో బలహీనుడు కాక తను బలపరుచుకుంటూ ముందుకు జీవితాన్ని నడుపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఆ యొక్క శరీరం ఉడికిపోయినప్పుడు కూడా ఇంకా స్టిల్ హి వాస్ పుషింగ్ హిమ్సెల్ఫ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఏం పర్వాలే, విశ్వాసం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నెరవేరుస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఫస్ట్ కరువు వచ్చింది, సెకండ్ భార్య ఎత్తుకుపోయింది. రాజు భార్య ఎత్తుకుపోయాడు. నేను గొప్ప జనముగా చేస్తా అన్నాడు, భార్య పోయింది. ఎట్లా ప్రభు, ఏంది ఇది? ఫైట్ చేయాల దేవుడితో, మౌనంగా ఉన్నాడు. ఏ సాతానుడైతే భార్య దొంగిలించాడో దేవుడు ఆస్తితో పాటు ఇచ్చాడు భార్యని. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినప్పుడల్లా అబ్రాహాము రెట్టింపు పొందుకుంటున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే కోల్పోయినట్టు అనిపించిందో దేవుడు అలాగే ఉన్నాడు, వెనక్కి వెళ్ళిపోలే, విశ్వాసంలో తక్కువగాలే, కానీ కోల్పోయినప్పుడల్లా అబ్రాహాము 200 పొందుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసింది 100 సంవత్సరాలు. దీని మధ్యలో దేవుడు అనిస్తా, అబ్రామా నీకు ఒక మాట చెప్తా. ఈ భూమి మీద ఎవరికి ఆ మాట చెప్పలే, నీకు మాత్రం ఆ మాట చెప్తా. ఎందుకంటే నువ్వు ఇంత దూరం పుష్ చేసుకుంటూ వచ్చావు కదా, ఇంత దూరం విశ్వాసంలో నమ్ముతూ వచ్చావు కదా, నీకు ఒక మాట చెప్తా. ఏమని చెప్పాడు సార్? హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్ళండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. Hebrews chapter 6 verse 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి ఆయన తోడు అని పెట్టుకున్నాడంట. హల్లెలూయా. అబ్రాహాము ఆశీర్వదించడానికి దేవుడు ఎవరి తోడు పెట్టుకున్నా సార్? నా తోడు, నువ్వు బ్లెస్ అయి తీరుతావు. ఆమేన్, ఆమేన్. ఏ దేవుడి కంటే గొప్పడు ఎవరున్నారు భూమి మీద? చెప్పాలి గట్టిగా. ఒక్కసారి ఆయన తోడు అని ప్రమాణం చేశాడంటే అది నెరవేర్చబడి తీరాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు కానీ వెనక్కి వెళ్ళిపోలే. చాలాసార్లు బలహీనపడ్డాడు కానీ వెనక్కి పరిగెత్తలే. ఆమేన్. ఇంకా ముందుకెళ్తున్నాడు. ఈరోజు నీ స్థితి కూడా అలాగ ఉందేమో. అబ్రాహాము ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేశాడు కాబట్టి నువ్వు కూడా ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాయేమో. అయితే ఇంకొంచెం ముందుకు పుష్ చేయి నీ జీవితాన్ని. హల్లెలూయా. విశ్వాసంలో సన్నగిల్లబాక, అవిశ్వాసులకు వెళ్ళబాక, ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి ఆ ఆశీర్వాదం పొందుకున్నప్పుడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడతావు. హల్లెలూయా. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు, ఈయన విశ్వాసులకు తండ్రి. ఆమేన్. ఒకానొక టైంలో సారా నవ్వింది, నాకు
పిల్లలు వస్తారా? నా గర్భము ఉడికిపోయింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, శారాని గర్దించాడు కానీ వాగ్దానాన్ని విడిచిపెట్టలే దేవుడు. హల్లెలూయా. శారాతో అన్నాడు, నీకేమొచ్చినదే, ఎందుకు నవ్వుతున్నావు, నమ్మవా? ఆయన మీద ఒట్టు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అదే అబ్రాహాము ఆశీర్వాదాన్ని నీకివ్వటానికి యేసయ్య చనిపోయాడు. హల్లెలూయా. అంటే ఒట్టు కంటే గొప్పది. హల్లెలూయా. ప్రామిస్ కంటే గొప్పది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీకోసం బలైపోయాడంటే నీ కుటుంబము 100% బ్లెస్ అయి తీరాల్సిందే. వెన్ యు స్టే ఫోకస్డ్ ఇన్ గాడ్, ఆయనలో నిలిచి ఉంటే. ఆమేన్. అందరూ ఆమేన్. ఏంటైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొంచెం పుష్ చేయి. ఆ కరువులో పుష్ చేశాడు, నువ్వు కూడా పుష్ చేయి. లేమిలో పుష్ చేయి. డబ్బులు లేవు, పుష్ చేసుకో నీ జీవితాన్ని. ఇంకొంచెం ప్రార్థన చేయి, ఇంకొంచెం విశ్వాసంలో బలం పొందుకో. ఏం జరుగుతుందో తెలుసా? రానున్న ఆశీర్వాదము నీ వంశవాళి, నీ జనరేషన్ చెప్పుకుంటారు. హల్లెలూయా. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఏ విధంగా అయితే అనేక వంశావళితో చెప్పాడో అదే దేవుడు నువ్వు విశ్వాసంలో నిలిచి ఉంటే నీ గురించి నీ వంశావళికి సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. అట్టి సాక్ష్యము నీ కుటుంబం పొందుకొనును గాక. ఆమేన్. ఏంటప్పుడు ఆమేన్. ఎవరు తోడని పెట్టుకున్నాడమ్మా? అబ్రాహాము బ్లెస్ చేయడానికి ఎవరు తోడని పెట్టుకున్నాడు? దేవుని తోడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాముని ఆశీర్వదించాడా లేదా? అబ్రాహాము కుటుంబాన్ని బ్లెస్ చేశాడా లేదా? ఫైనల్ టెస్ట్ ఒకటి వచ్చింది అబ్రాహాముకి. ఏంటో తెలుసా? ఈక ఒక కొడుకునిచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు తెలుసా? అబ్రామా, ఈ కొడుకు నాకు బలిచ్చేయి. అమ్మో, ఈక 10,000 వచ్చినాయి, ఈక 50,000 వచ్చినాయి. ఈక ఒక కొడుకుని ఇచ్చావు, అది కూడా ఇచ్చామంటావు ఏందయ్యా? సాతానా పో అన్నాడా? చెప్పాలి గట్టిగా. ఆ ఒక్కగానొక కొడుకును కూడా తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కత్తి ఎత్తినప్పుడు అన్నాడు, దేవునికే షాక్ ఇచ్చాడు అబ్రాహాము. కత్తి ఎత్తి వినతిలే అంటే అబ్రాహాము యొక్క విశ్వాసం అంటే తెలుసా? ఆయన ఈమన్నాడు కానీ ఆయన ఇచ్చిన దేవుడు మళ్ళీ నాకు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత లోతుగా దేవుడు నమ్మాడంట. ఇది ఒకసారి రాలే, అంత విశ్వాసం ఒకసారి రాలే. 25 సంవత్సరాలు నలిపి దేవుళ్ళ బలవంతులు చేసుకున్నాడు కాబట్టి ధైర్యంగా కొడుకుని ఇవ్వడానికి ముందుకెళ్ళాడు. హల్లెలూయా. ఈయన ఆశీర్వాదాన్ని బట్టి శత్రులు సైతము అసూయపడ్డారు, రాజులు సైతము భయపడ్డారు. అంత గొప్పగా ఆశ్రయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా కొంచెం విశ్వాసంలో ముందుకెళ్తున్నావా? ప్రార్థనలో ముందుకెళ్తున్నావా? ఇప్పుడు నీ స్థితి ఘోరంగా ఉందేమో, ఇప్పుడు నీ పరిస్థితి భయంకరంగా ఉందేమో, అందరు నిందిస్తున్నారేమో, ప్రార్థనకి వెళ్తుంది ఏమీ జరగట్లేదు అనుకున్నారేమో. లేదు, ఇంకొంచెం ముందుకెళ్ళు. అనేక మంది ముందు ఎదుట నీ ఆశీర్వాదాన్ని, నీ కుటుంబాన్ని ఉన్నతంగా ఇచ్చిస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే హెచ్చింపుకే శోధన వచ్చింది, నిన్ను హెచ్చించడానికి ఆ శోధన. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాము కుటుంబం దేవునికి లోబడిందా? లోబడలేదా? నిలిచలేదా? దేవుని నమ్మాడా? నమ్మలేదా? ఏంటి చెప్పండి. అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. బైబిల్లోకి వెళ్ళిపోయాడు కానీ విడిచిపెట్టలే. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం స్వతంత్రించుకున్నాడా లేదా? నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకొక కుటుంబం ఉంది. ఈ కుటుంబం ఎంత డేంజరస్ అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు దేవుని ఎదుట పెద్ద నాటకం చేస్తారు. వీళ్ళు ఎవరో తెలుసా? అననీయ, సపేరా. దేవుని ఎదుట, దేవుడు ఇచ్చిన దాని ఎదుట వీళ్ళు ఏం చేస్తారు? దేవుని ఎదుట పెద్ద స్టోరీ అల్లిస్తారు. చూద్దాం ఒకసారి ఆ స్టోరీ కూడా. అననీయ, సపేరా ఈ ఇరువురు కూడా కుటుంబస్తులే, రైట్? ఓకే. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంకి వెళ్ళండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు.
అననీయ అను ఒక మనుషుడు ఆ, తన భార్య అయిన సప్పిరాతో ఆ. ఏకమై పొలమమ్మెను. అన్నప్పుడు ఏకమై అనండి, అన్నప్పుడు ఏకమై. సో ఇద్దరు కలిసి ఏమమ్మారు? పొలం అమ్మారు. రైట్. దేవుడు అమ్మని చెప్పలే, నెంబర్ 1. పేతురు కూడా అసలు అమ్మని చెప్పలే. వీళ్ళంతటా వీళ్ళే పొలాన్ని అమ్మారు. అమ్మారా లేదా? అమ్మారు. రైట్. నెక్స్ట్ ఏం జరుగుతుందాం. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని, దాని వెలలో ఏం చేశాడు? కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. కొంత తెచ్చానండి, అంత కాదు, కొంత. రైట్. అయితే పొలం అమ్మిన రేట్ ఒకటి, ఇచ్చిన రేట్ ఒకటి. అయితే పేతురు అడిగాడు, ఏమని తెలుసా? అననీయ, ఇంతకే ఈ పొలం అమ్మారా? అప్పుడు అననీయ నీతిమంతుడైతే ఏం చెప్పాలా? ఇంతకి అమ్మలేదు కానీ ఇంకా ఎక్కువ అమ్మేమయ్యా, కొంత దాచిపెట్టుకున్నాం, కొంత తెచ్చాం అని చెప్పాలి లేదా? కానీ ఇతను చెప్పిన అబద్ధం ఏంటో చూద్దాం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. ఎవరితో అంట? అంటే ఇతను ఇచ్చిన విలువ పేతురు ఎదుట ఏం చేసుకొచ్చాడు? అబద్ధము. ఏమని? ఇంతకే అమ్మానయ్యా. అప్పుడు అన్నాడు పేతురు, నీ దేవుడికి అన్నీ తెలుసు. ఎవరికి? నీ దేవుడికి అన్నీ తెలుసు. అయితే నువ్వు ఇంతకు అమ్మాలని పొలం ఎందుకు పరిశుద్ధాత్మని మోసపుచ్చావు? ఎందుకు అబద్ధం చెప్పావు దేవుని ఎదుట? నీ లోపల ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అంటే ఇతని హృదయం ఎక్కడుంది? దేవుని మీద కంటే డబ్బు మీద ఎక్కువగా ఉంది. హల్లెలూయా. డబ్బును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు దేవునికి ఇవ్వలేరు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు సమస్తాన్ని ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి హల్లెలూయా. సో అననీయ అబద్ధం అనడం లేదా? అననీయ అనుకున్నాడు, పేతురు చెప్తున్నాలే, పేతురికి ఏం తెలుసురా అనుకున్నాడు. పేతురికే కదా చెప్దాం ఒక మాట. పేతురు తన్నాడు, పేతురు ఇంతకే అమ్మావు. అప్పుడు అన్నాడు, లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అననీయ. అంటే ఇద్దరు కలిసి వీరు మోసం చేసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని ఎదుట అబద్ధికులుగా మారిపోయారు. వీళ్ళు మోసం చేసుకున్నారు. చాలాసార్లు మనం చేసే భక్తి కూడా ఇలాగే ఉంటుంది. అననే సపేరలాగా దేవునికి చెందవలసి దేవుడితో చాలా ఒప్పందాలు చేస్తాం. నేను అది చేసేస్తా, నేను బ్లెస్ అయితే ఇచ్చేసేస్తా, అది కానీ చేయలేము. దానివల్ల ఏమవుతుంది తెలుసా? నీ అంతటి నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. దేవుడు మోసకుడు కాదు. నో. పరిశుద్ధాత్మని, నీలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్తావు, నేను జాబ్ రాగానే దేవుని బ్లెస్ చేస్తాను, అది రాగానే చేస్తాను అని చెప్పేస్తావు, కానీ చేయవు నువ్వు చాలాసార్లు. అని ఏమంటున్నావు? దేవుని ఎదుట అబద్ధం ఆడినట్టు. అది చాలా భయంకరమైనటువంటి, చాలా భయంకరం. అసలు ఏమంటే ఏమైంది? అననీయ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మోసకొచ్చుకోండి ఎంత చక్కగా ఉంటాడు. ఆ మాట చూడమ్మా. 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను? నెక్స్ట్. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని. ఎవరితో అంట? ఇలాంటి కుటుంబంగా ఉండొద్దు మీరు. అననే సపేరులాగా ఉండొద్దు. నీ భక్తిని ఉన్నది ఉన్నట్టుగా చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. దానివల్ల నువ్వు కష్టాలు కొని తెచ్చుకుంటావు. దానివల్ల సాతాను యొక్క మాట విన్నట్టే, సాతానికి ద్వారం తెరిసినట్టే నీ దగ్గర ఎంత రాబడి ఉందో దేవునికి నమ్మకంగా ఉండు. కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు ఉన్నతంగా బ్లెస్ చేస్తాడు నేను. హల్లెలూయా. ఆ కొంచెంలో కూడా ఎంతే వచ్చింది, నా దగ్గర ఎంతే ఉందని దేవునితో అబద్ధం ఆడబాక. చాలాసార్లు మన ఇతరులతో కూడా అబద్ధం ఆడుతూ ఉంటాం. ఎవరైనా నేను సహాయం అడిగినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా నా దగ్గర లేవు నిజంగా లేకుండా పోతాయి.
ఉన్నది అంటే ఉంది, లేదు అంటే లేదు. హల్లెలూయా. ఒక ఆమె వచ్చిన దగ్గరికి 500 అడిగింది అనుకో, నాకు అర్జెంట్గా 500 కావాలి ఇవ్వయ్యా. రీసెంట్గా ఏంటంటే మా ఊర్లో నేను వేరే ఊరికి వెళ్తా ఉన్నా. ఐ వాజ్ ట్రావెలింగ్ సిటీ, టౌన్ మెయిన్ సిటీకి వెళ్తా ఉంటే ఒక గ్రామాన్ని దాటా. ఈ వారం జరిగింది అది. ఒక గ్రామాన్ని దాటితే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఆగు అన్నాడు. ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి నన్ను లిఫ్ట్ అడుగుతూ ఉన్నాడు. నేను దాటుకొని వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు అన్నాడు, వెనక్కి వెళ్ళు అన్నాడు. ఏంటి ప్రభా ఎందుకు వెనక్కి వెళ్ళమంటున్నావు అన్నా. లేదు వెనక్కి వెళ్ళు అన్నాడు. వెనక్కి వెళ్ళి దాటి వెళ్ళిపోయా, చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్ముడు వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వచ్చి నా యొక్క బైక్ టర్న్ చేసుకొని అతను ఎక్కించుకున్నా. చాలా సన్నగా ఉన్నాడు, రోగ్రస్తులాగా ఉన్నాడు, ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు. ఎందుకు ఎక్కించుకున్నాడు తెలియదు. పరిశుద్ధాత్ముడు ఎక్కించుకొని నేనేం అడగలా, ఏ ఊరు మీది అని అడిగా. స్టార్టింగ్ అడగగానే ఆయన యొక్క ఊరు పేరు చెప్పేశాడు. ఊరు పేరు చెప్పి ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నాకు అమ్మ నాన్న లేరు, మా నాన్న అమ్మ లేదు, చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నాకు అనారోగ్యం వచ్చినా చూసేవాళ్ళు లేరు, మా యొక్క నాన్నగారు ఫుల్గా తాగుతాడు, నన్ను అసలు పట్టించుకోడు, నా జీవితం చిందరవందరం అయిపోయింది. సరే 2 రోజులు తలదాచుకుందామని నా యొక్క పెన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అన్నాడు. ఇవన్నీ నేను అడగలా, ఆయన చెప్తున్నాడు. అవునా, అయితే ఏం పని చేస్తావు నువ్వు అని అడిగా. పని చేస్తా కానీ పనులు కూడా నన్ను పెట్టుకోవట్లా అన్నాడు. ఎందుకని, నా అవతారం చూసి నేను నుండే ఒక రోగ్రస్తులాగా ఉన్నానని చెప్పి నన్ను పెట్టుకోవట్లే అన్నాడు. ఓకే సరే అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఇక్కడ మా పెన్నమ్మ ఇంట్లోకి వచ్చాను, మా పెన్నమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, అయితే అన్నం పెడతా ఉంది మా పెన్నమ్మ, అప్పుడు వాళ్ళ ఆయన అన్నాడు, వీడెందుకు ఇంట్లోకి రానిచ్చావు, తన్ని బయటికి గంటేయి అన్నాడంట. సో బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీదకి వచ్చాడు. ఏం చేయాలో తెలియట్లే. చాలా బండ్లకి లిఫ్ట్ అడిగాడంట, నాకు తెలీదు. ఇవన్నీ నేను అడగకముందు ఆయన చెప్తున్నాడు. సో చాలా బండ్లు లిఫ్ట్ అడిగాడు, ఎవరికి లిఫ్ట్ ఇవ్వట్లేదయ్యా, నువ్వు ఇచ్చేవు అని చెప్పి అన్నాడు. మాట్లాడుతూ నేను ఆయన రావాల్సినటువంటి డెస్టినీ వచ్చేసింది, దింపేసి నేను బ్యాంక్ వేరే పని ఉంటే వేరే పని కోసం వెళ్తే పరిశుద్ధాత్మ అన్నాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు. ఏంటి ప్రభువా ఎందుకు వెళ్ళమంటున్నావు, నాకేం అర్థం కాల. అప్పుడు నేను దేవుడితో ఏమన్నా అంటే, ఒకవేళ నేను వెళ్తే ఆ వ్యక్తి లేకపోతే, ఇప్పుడు నేను దేవుడితో పరీక్ష చేశా. ఏంటి తెలుసా, నేను వెళ్తా కానీ ఆ వ్యక్తి అక్కడే ఉండాలా. హల్లెలూయా. సో నా పనులు చేసుకొని లాస్ట్కి వెళ్తే ఆ వ్యక్తి అక్కడే నా సైజ్ చూస్తున్నాడు, నా బండి వస్తుంది చూస్తున్నాడు. నా దగ్గర కొంత అమౌంట్ తీసుకుని చేతిలో పెట్టగానే ఒక స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్ ఇప్పుడు కూడా గుర్తుంది. ఒక స్మైల్ ఇచ్చేలా అన్నాడు, నా థ్యాంక్ యూ కాదు థ్యాంక్ అన్నా. హల్లెలూయా. అప్పుడు నేను ఒక మాట అన్నా, తెలుసా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. వెళ్ళిపోయా ఇంకా నుంచి. ఆ మాట ఎప్పుడైనా పని చేస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తాం అంటే చెప్పట్లా, నా గమ్యం ఎక్కడికో తెలియదన్నా, నాకు ఎవరు లేరన్నా, నా బంధువులందరూ నన్ను పట్టించుకోరు, నా దగ్గర డబ్బులు అని పట్టించుకోరన్నా. హల్లెలూయా. చూడండి, గమ్యము లేని వ్యక్తులకి గమ్యాన్ని చూపేది యేసయ్య. హల్లెలూయా. వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్. అయ్యా అననీయ సప్పీరలాగా ఉన్న భక్తిని కూడా దేవుని ఎదుట మోసం చేసే విధంగా ఉండకూడదు. యథార్థంగా ఉండాలా, నీతిగా ఉండాలా, పరిశుద్ధతగా ఉండాలా. నీ దగ్గర ఏది ఉందో అది దేవునికి చెయ్యి. ఆమేన్. దాచిపెట్టుకోబాక. పరిశుద్ధాత్మ నువ్వేం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, నిన్ను నువ్వే మోసపుచ్చుకున్నావు. సరే వార్త అయిపోయింది, ఎమ్మటి వీళ్ళకి ఈ యొక్క అన్నయ్యకి ఏమొచ్చింది తెలుసా, మరణం వచ్చిందా లేదా, ఎమ్మటి చనిపోతాడు. ఎందుకు పరిశుద్ధాత్మ మోసగించావు అనగానే డెత్ వచ్చేసింది. నెక్స్ట్ సపీరా భార్య వస్తుంది. భార్య అనుకుంటుంది, నా భర్త బతికే ఉన్నాడు, ఏం కాదు, సంతోషం వస్తుంది. అప్పుడు భార్యను అడుగుతాడు పేతురు, అమ్మా చూడండి అలా చచ్చిపోయాడు జాలని ఉండాలి పేతురికి, భర్త చచ్చిపోయాడు జాలని ఉండాలా, లేదు. అంటే దేవుడు పిలిచిన దాంట్లో పిలుపులో అంత నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. జాలి చూపించట్లే. వాళ్ళ భర్త చనిపోయి ఎవరు చెప్పలే. ఫస్ట్ అడిగిన ప్రశ్న, అమ్మా ఈ పొలము ఇంతకే అమ్మారా? అమ్మగారు ఏం చెప్పారు తెలుసా, అయ్యా ఇంతకే అమ్మావు, ఏ చెప్పులైతే నీ భర్తను పాతి పెట్టినయో,
అదే చెప్పులు నిన్ను పాతి పెడతాయి. వీళ్ళ మరణానికి ఎవరు కారకులు? ఎవరు కారకులు? ఎవరు కారకులు? ప్రతి సమస్యలకు ఎవరు కారకులు? మనమే. నువ్వు ఎక్కడో సాతానికి ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు, వాగ్దానాలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, అన్నిట్లో జీవించాడు, ఆయన కృపనిచ్చాడు. ఆ కృపలో నిలిచి లేకపోవటం వల్ల నువ్వు అనేక లోకానికి బానిసై సాతానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు మారడు. ఆమేన్, ఆమేన్. ఈ అన్నే సపేరా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా సొంత ఉద్దేశాలు నెరవేర్చారు. అందుకే సాతాను వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ కుటుంబం ఫెయిల్ అయిందా లేదా? అబ్రాహాం కుటుంబం పాస్ అయిందా లేదా? దేవుడు చెప్పాడు ఈమని, కానీ అబ్రాహాం ఇచ్చాడా? ఇచ్చాడా లేదా? ఎంత? అంతట్లో 10వ భాగాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఈమని చెప్పడు. దేవుని గుణము ఇచ్చే గుణము. ఆమేన్. మూడోది, ఈమె చూడండి ఎంత గొప్పదో. ఇది చాలా బాగుంటుంది. ఈ స్త్రీ తన గ్రామానికి ఒక ప్రవక్త వస్తున్నానని తెలుసుకొని ఆ ప్రవక్తకి ఆయన వచ్చినప్పుడల్లా మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఈ స్త్రీని దేవుడు ఏమన్నాడు తెలుసా? మూడో కుటుంబం గనురాలైన స్త్రీ. అందపండి గనురాలు అనండి. ఆఖరి కుటుంబం గనురాలు అనండి. ఈ స్త్రీ ఏం చేస్తుంది చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా. ఓకే, షూనేము అనే పట్టణానికి ఎలీషా పోతున్నాడు. ఈ షూనేమి పట్టణంలో నివసించేది ఎవరు? గనురాలైన స్త్రీ. ఎందుకు ఈమెని గనురాలు అన్నారు? దేవుని పని విషయంలో గణపరిచిన దేవుణ్ణి. హల్లెలూయా. ఈ స్త్రీకి ఎవరు లేరు తెలుసా? పిల్లలు లేరు. ఈ స్త్రీకి ఎవరు లేరు? పిల్లలు లేరు. తన భర్త ముసలివాడు. ఈ పిల్లలైనటువంటి గనురాలైన స్త్రీ ఈ షూనేమి పట్టణానికి ఎలీషా అనే ప్రవక్త వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? ఎలీషా అనే ప్రవక్త వస్తున్నప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. చూడండి. అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక. ఏం చేసిందంట? భోజనముకు రమ్మని బలవంతం చేసిందంట. హల్లెలూయా. ఎప్పుడైనా దైవజనుల్ని బలవంతం చేసావు మా ఇంటికి భోజనం రమ్మని? నన్ను కాదులేండి, మళ్ళీ నా సైడ్ చూస్తారు. ఈమె ఎందుకు బలవంతం చేసింది? ఈమె దేవుడి నుంచి ఏదో కోరుకుంటుంది. హల్లెలూయా. అంటే దైవజనుని యొక్క విలువ తెలిసినటువంటి స్త్రీ, దైవజనుని యొక్క అభిషేకం తెలిసినటువంటి స్త్రీ. భర్తకు కూడా తెలీదు. ఏం చేసిందంట? ఈ ఎలీషా ఈ షూనేమి పట్టణానికి వస్తున్నాడని తెలుసుకొని ఏం చేసిందంట? భోజనము చేయుటకు బలవంతము చేస్తాను. హల్లెలూయా. కొన్నిసార్లు దేవునికి బలవంతంగా చేయాలి. నువ్వు కూడా దేవుని పని అంటే ముందు ఉండాల. నీరసంగా, బాధగా, వికారంగా పెట్టుకొని ఎటు చూస్తా చేయకూడదు. అట్లాగా ఆనందంగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో బలవంతం చేసిందండి. చూద్దాం ఇంకా. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. ఓరే ప్రతిసారి, ఒకసారి అంటే సరే, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎవరింట్లో భోజనం చేస్తానంట? ఆమె అనిందంట, నువ్వు ఈ గ్రామానికి మా ఊరు వచ్చినప్పుడల్లా నా ఇంట్లోనే ఉండాలా? ఈరోజు అలాంటి క్రైస్తవులు ఉన్నారండి? నిజంగా చెప్పండి. నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటికి మట్టికి రాబాక ఉన్నారు అట్లాగా. ఒకవేళ అలాంటి స్త్రీ ఉంటే మీరు గనురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని, దైవజనుడి యొక్క చిత్తాన్ని, దైవజనుడి యొక్క పరిస్థితిని ఎప్పుడైతే మార్చిందో, ఈమె ఆయన యొక్క ఆకలిని ఎప్పుడైతే తీర్చిందో, దేవుడు ఈమెకున్న దాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరో చెప్పలే ఈమెకి. అందపండి, ఎవరో చెప్పలేదు అనండి. ఎలీషా చెప్పాడా? ట్రింగ్ 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 నేను ఇంటికి వస్తున్నా అని చెప్పాడా? చెప్పలా.
ఈరోజు ఫోన్ చేసినా కూడా నేను లేనండి పాస్టర్ గారు, బయట ఉన్నానండి, మళ్ళీ రండి. ఈ రోజులు నడుస్తున్నాయి, అవునా? అరే బాబు, అవునా కదా? చెప్పండి బాబోయ్. అదేంటో పాస్టర్ నేను బయట ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ చేయాలి, ఏం చేయాలి? కానీ ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈమె ఇంట్లో భోజనం చేస్తానంట. ఏం జరిగింది చూద్దాం ఇంకా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిగల దైవజనుడు, దర్శనము కలిగిన దైవజనుడు, మన యొద్దకు వచ్చి పోయినవాడు దేవుని కార్యాలు, అనేక కార్యాలు అతని ద్వారా చేస్తాడని గుర్తుపట్టింది ఈ స్త్రీ. అభిషేకాన్ని గుర్తుపట్టేది వేరు, ఓరక ఇంటి రమ్మని ప్రార్థన చేసేది వేరు. గుర్తుపట్టితే నువ్వు దేవుని యొక్క మేలు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని పిలుపుని, ఒక దైవజనుడి మీద ఉన్న పిలుపుని గుర్తుపట్టాల. నువ్వు దర్శనాన్ని గుర్తుపట్టాల. భర్తతో అంటుందంట, ఈ ఒక్కతే కామ్ పట్టుకుని, అయ్యా మన దగ్గరికి వచ్చిపోయేవాడున్నాడే ఎలీషా గారు, చాలా భక్తిపరుడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ముందేమో భోజనం పెడుతుంది, ఇప్పుడు కొంచెం ఒక అడుగు ముందుకేసింది. ఏమన్నా తెలుసా? చూడండి ఒకసారి నెక్స్ట్. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి. ఏం కట్టించాలంట? ఇప్పుడు దాకా ఆహారం పెట్టింది, ఇప్పుడు ఏం కావాలంట? రెస్ట్ తీసుకోవడానికి. ఏ గది? మీలిస్తారా? అందుకే ఈమె గనురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం రాసిస్తానని చెప్పలే, ఆయన సేద తీర్చుకోవటానికి, అయ్యా ఒక చిన్న గది కట్టిద్దామయ్యా, పద్దాకలు మన ఇంట్లో భోజనం చేస్తున్నాడు కదా, ఒకసారి దేవుని పరిచయం చేస్తాడు, రెస్ట్ తీసుకుంటాడేమో, ఒక చిన్న గది కట్టిద్దామయ్యా. భర్తను ఒప్పించి ఏం చేసింది తెలుసా? ఆయనకి పండుకోవటానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కొనేసింది. చూడండి ఏం జరిగిందో. అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదము. హల్లెలూయా. అప్పుడు కొనలే, భర్త చెప్తుంది, దేవుని పని చేయడానికి ముందుకెళ్దాం, ఒక్క అడుగు ముందుకెళ్దాం. ఎవరు చేయట్లే, మనం చేద్దాం అయ్యా, మనం కట్టిద్దాం ఆయనకి మేడగది. ఆయన ఉంటాడు, వచ్చినప్పుడల్లా వచ్చి ఆహారం పెడతా ఉన్నాం, చాలు బస చేయడానికి ఆయన ఒక మేడగది కట్టిద్దాం. ఏం జరిగి చూద్దాం. నెక్స్ట్. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. చూడండి, అలసిపోయాడు, బాగా చొచ్చి పరున్నాడంట. నెక్స్ట్ ఏం జరిగింది? చాలా గొప్పగా ఉంటది. నెక్స్ట్. పిమ్మట ఎప్పుడైతే దేవుని సంగతుల్ని ఈమె చేయటం స్టార్ట్ చేసిందో, ఈమె ఆశీర్వాదానికి దగ్గరలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎప్పుడైతే దర్శనం విషయంలో, దేవుని పని విషయంలో ముందుగా వేగిరపడి ఈమెకు ఉన్న దాంట్లో వచ్చి ఎప్పుడైతే దేవునికి చేస్తా ఉందో, నమ్మకంగా ఉందో, ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఈమె యొక్క పరిస్థితి చూస్తున్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతికితే మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఈ గనురాలైన స్త్రీ మొట్టమొదట దేవుని యొక్క పరిచర్య చేసే క్రమాన్ని వెతుక్కుంది. అందుకే ఈమెకి ఏది కావాలో అది అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి చొచ్చి పడుకొని ఏం జరిగింది చూద్దాం. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపరిచితివి, ఎంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? చూసారా? అంటే అనేక దినాలుగా చేస్తుంది ఈమె, ఒక దినం కాదు. ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచావు, ఇంతకీ దైవజనుడిగా నేనేమి చేయగలను? హల్లెలూయా. దేవుని దర్శనంలో, దేవుని విషయంలో ఎప్పుడైతే నువ్వు కేర్ టేకర్గా మారిపోతావో, దేవుడు నీ జీవితంలో ప్రతి దాన్ని త్వరపెడతాడు. హల్లెలూయా. ఆయన ఏమి చెయ్యాలనుకున్నాడో అవి త్వరగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చిన దాన్ని లోకం కోసం నీ ఇష్టానుసారంగా పెట్టావనుకో, దేవుని విషయంలో ఫోకస్ చేయలేదనుకో, నెక్స్ట్ మెట్టి వెళ్ళలేవు, నువ్వు అక్కడ ఆగిపోతావు. అదే డబ్బు అక్కడక్కడే చాలించి కొట్టుకుంటూ ఉంటావు. హల్లెలూయా. ఏం జరిగింది? ఇంత శ్రద్ధ భక్తులు కనపరచడానికి మేము నీకు ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఏం చెప్పి చూద్దాం. రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా? రాజుకి ఏమైనా చెప్పాలా అంటే రాజుకి చెప్పే శక్తి ఒక ప్రవక్తకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ప్రవక్త రాజుకి చెప్తే రాజు ఇతని మాట వినాల్సిందే. అంత భయంకరమైన అభిషేకము కలిగిన ఎలీషా, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. ఆమేన్, ఆమేన్. రాజుగారిని చెప్పాలా, ఏదైనా చిక్కులు ఉన్నాయా నేను విడిపించాలా, సైన్యాధికారి అని చెప్పాలా, అప్పుడు ఈ స్త్రీ ఏమడిగి చూద్దాం. గెహజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వాని నడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క పనిని నమ్మకంగా చేసిందో, కల్పించుకొని చేసిందా లేకపోతే ఈయన ఇంటికి వచ్చాడా ఎలీషా? కల్పించుకొని చేసింది. ఊరికి వస్తున్న వాడిని పిలుచుకొచ్చుకొని పెట్టుకుంది. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుని పని ఏది చెయ్యాలా అని వేచి చూస్తున్న స్త్రీ ఈ గొండ్రాలనే స్త్రీ. ఆమేన్. అయ్యా వాళ్ళకి కొడుకు లేడయ్యా, ముసలివాడయ్యా. అప్పుడు ఎలీషా చక్కని ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. చూడండి ఏం జరిగిందో. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారబంధము నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడు అయిన నా ఏలినవాడా అలాగు పలుకవద్దు. ఈమె కూడా నమ్మలా. అంత ఆశ్చర్యం. అలాగనవద్దు. ఏమనాలంట మరి? నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ కుటుంబం గనురాలుగా మార్చబడును గాక. ఆమేన్. ఈ స్త్రీలాగా వేగిరి పడాలా దేవుని పని విషయంలో. ఆమేన్, ఆమేన్. కుమారుడు వచ్చాడా రాలేదా? అయితే కొంతకాలము దేవుని పని విషయంలో శ్రద్ధ భక్తులు కలిగిన స్త్రీ, భర్తను ఒప్పించి దేవుని పని చేయడానికి ముందుకొచ్చిన స్త్రీ. ఈ కుటుంబము ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఫలించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితానికి కూడా ఘనమైన కుటుంబంగా మార్చాలనుకుంటున్నాడు, గనురాలుగా మార్చాలనుకుంటున్నాడు. అయితే ఆ కొద్ది దాంట్లో నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, దేవునికి లోబడాలి, దేవునికి ఇచ్చే విషయం. అప్పుడు నీ కుటుంబము బహుగా ఫలిస్తుంది. ఆయన యందు నిలిచి ఉంటే మీ యందు ఆయన నిలిచి ఉంటాడు. మీకు ఏది ఇష్టమో అడిగితే దేవుడు మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. ఆ వ్యాధి నేనేం చేయదు, ఆ మరణం నేనేం చేయదు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా? ఏది అంత మాత్రం నీకు హాని చేయదు. ప్రతి దాన్ని జయిస్తావు, ప్రతి దాంట్లోంచి బయటకు వచ్చేస్తావు. ఏది కూడా నిన్ను నాశనం చేయదు. దేవుడు నిన్ను ఉన్నతంగా బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ సపీర లాగా ఉండొద్దు. అబ్రాము శారా లాగా. శారా తప్పు చేసింది, హాగర్నిచ్చింది, అయినా దేవుడు క్షమించాడు. వీళ్ళకి వెనక వంజేయలే, ముందు కొనసాగారు. ఈ గొండ్రాల స్త్రీ దేవుని పని విషయంలో నమ్మకంగా ఉంది. ఈ గొండ్రాల స్త్రీ దేవుని పని విషయంలో నమ్మకంగా ఉంది. అప్పుడు ఎప్పుడైతే దేవుని పని విషయంలో నమ్మకంగా ఉందో దేవుడు గొప్ప అద్భుతం చేశాడో చేయలేదా? ఎస్. ఆ వ్యాధిని నేను చేయదు, ఆ కష్టం నేను చేయదు, ఆ మరణము లేకపోతే ఆ క్యాన్సర్ అయినా ఎయిడ్స్ అయినా ఆ రోగం నేనేం చేయదు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి అంతకంతకు దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ బాదర్ అబౌట్ సర్కమ్స్టాన్సెస్. అయితే దేవుని పిలుపుకి విధేయత చూపించు. భార్యాభర్తలుగా దేవుని సన్నిధిలో కూర్చోండి. భార్యాభర్తలుగా దేవుని ప్రణాళికలు కనిపెట్టండి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నిన్ను అధికంగా బ్లెస్ చేస్తాడు, దేవుడు నిన్ను అన్ని విషయాలు వర్తిలింపజేస్తాడు. అయితే దేవుళ్ళు నిలిచి ఉండు. కొంచెం ముందుకెళ్ళి, ఇంకొంచెం ముందుకెళ్ళు, ఇంకొంచెం ప్రస్తావన చేయి, ఇంకొంచెం ముందుకెళ్ళు. అననీయ సపేరలాగా ఉండొద్దు. పరిశుద్ధాత్మ ఎదుట మోసంగా ఉండొద్దు. హిపోక్రటిక్ లైఫ్ విడిచిపెట్టండి. వేషధారణ వద్దు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ ఇరువురు దేవుళ్ళు నమ్మకంగా ఉన్నారు. బ్లెస్ అయ్యారా లేదా?
గనురాల స్త్రీ బ్లెస్ అయింది, అబ్రాము శారా బ్లెస్ అయింది. నీ జీవితానికి కూడా దేవుళ్ళో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా బ్లెస్ కాబోతున్నావు. హల్లెలూయా. అన్ని విషయాల్లో బలం పొందుకోబోతున్నావు, స్వస్థత పొందుకోబోతున్నావు, అభివృద్ధి పొందుకోబోతున్నావు, ఎదగబోతున్నావు. అన్ని విషయాల్లో నీ బిడ్డలను కూడా దేవుడు బ్లెస్ అయిపోతున్నాడు. అట్టి ఆశీర్వాదాలు మీ గృహంలో నిలుచునుగాక. అందరు లేచిందో నడుతూ స్టాండ్ అప్. యెహోవాను స్తుతించాలి. ఆయన నామాన్ని మనము గణపరచువారుగా ఉండాలి. 2 చేతులు పైకెత్తి యేసయ్యా ఇంకొంచెం ముందు నేను ముందుకెళ్ళాలి విత్ ఆత్మీయతలో. అబ్రాహాములాగా కమాన్ 2 చేతులు పైకెత్తి అని చెప్పండి. గనురాలైన స్త్రీలాగా ఇచ్చువారిగా మేము మారిపోవాలి. దొంగిలించిన వారిగా కాదు ప్రభువా. నిన్నే స్తుతించాలి, కుటుంబంగా భయభక్తులు కలిగి ఉండాలి ప్రభువా. నమ్మకంగా ఉండాలి. నువ్వు నా పట్ల ఉద్దేశించిన సంగతులు ఉన్నతమైనవి. కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ప్రభువా. మేము ఆశీర్వదించబడి, మేము ఫలించి, అభివృద్ధి పొంది విస్తరించబడాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. అట్టి మహిమతో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఏ కుటుంబాలు అయితే ఇక్కడ అటెండ్ అయ్యాను, నీలో నిలిచి ఉండి నువ్వు వారిలో నిలిచి ఉంటే వారు బహుగా ఫలిస్తారు. అట్టి ఫలింపు వాళ్ళకి ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీలో నిలిచి ఉండే భాగ్యం దయచేయమని, విశ్వాసంలో సన్నగిల్లకుండా ముందుకు కొనసాగుతూ ఇంకొంచెం భక్తి, ఇంకొంచెం ప్రేమ, ఇంకొంచెం లోతుగా వెళుతూ నువ్వు ఏర్పరిచిన ఉద్దేశాలు నెరవేర్చబడుతూ ఆశీర్వాదాలు పొందుకుంటూ అనేక మందికి వెలుగుగా ఆ కుటుంబాలు మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప అద్భుతాలు జరిగించండి. ఆ రోగాన్ని తీసివేయండి, ఆ మరణాన్ని తీసివేయండి, ఆ చీకటిని వెలుగుగా మార్చండి. ఆ కుటుంబంలో సమాధానం పలుకుతున్నాను, ఆ కుటుంబంలో ఆశీర్వాదం పలుకుతున్నాను. మేలుతో నింపండి ప్రభువా. గొప్ప ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.